ఏలూరు జిల్లాలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి చెప్పారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థానానికి మొత్తం 28 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కౌంటింగ్ జరిగే ప్రాంతంలో 3 అంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశామన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న జాయింట్ కలెక్టర్ లావణ్య వేణితో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో జరగబోతుంది. ఇదే నేపథ్యంలో ఏలూరు అదేవిధంగా భీమవరం లో జరుగుతున్నటువంటి ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉందో దీనికి సంబంధించి మనతో మాట్లాడుతున్న ఏలూరు జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి? జిల్లాలో ఎన్నికలకు సంబంధించి మనకి ఇక్కడ సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం మనకి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 7 కలిపి కూడా మనకి ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్, బోత్ అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఈవీఎం మెషిన్స్లో కూడా ఈ కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్లోనే డిఫరెంట్ బ్లాక్స్లో 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి కౌంటింగ్ సెంటర్స్ అనేది కౌంటింగ్ హాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి అసెంబ్లీకి 14 టేబుల్స్, పార్లమెంట్కి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు పోస్టల్ బ్యాలెట్ రిక్వైర్మెంట్ని బట్టి 2 టేబుల్స్ కొన్ని కాన్స్టిట్యున్సీస్కి 3 టేబుల్స్, ఒక టేబుల్ ఫర్ ఈటీబీఎస్కి అనేది ఎవరైతే సర్వీస్ ఓటర్స్ ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ యూటిలైజ్ చేసుకున్నారో దాని కౌంటింగ్ కోసం అని చెప్పేసి ఒక టేబుల్ అనేది ఎక్స్క్లూజివ్గా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. 8 o'clockకి ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఈటీబీఎస్ అనేది ఫస్ట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. అది స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి రెగ్యులర్ ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్ అనేది 3 టైర్ సిస్టంలో 3 లేయర్ సెక్యూరిటీ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో టోటల్ సీసీ కెమెరా సర్విలెన్స్లో ఉంది. అదేవిధంగా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కౌంటింగ్ హాల్కి సంబంధించి కూడా టోటల్గా కూడా పోలీస్ 3 లేయర్ సెక్యూరిటీ అనేది కూడా ఉంది. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఫామ్ 80లో విత్ ఐడి కార్డు వస్తే మాత్రమే వాళ్ళని అలో చేస్తున్నాము. అదర్వైజ్ వీల్ నాట్ అలోయింగ్ ఎనీబడి. అండ్ వాళ్ళు ఎటువంటి కూడా చెప్పిన ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ వచ్చినాయి తప్ప ఇతర ఏవి కూడా అలో చేయడానికి వీల్లేదని కూడా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేడం చెప్పండి, అంటే ఈ రేపు కౌంటింగ్ అయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి ఏ విధమైనట్టు నిబంధనలు ఉన్నాయి? కౌంటింగ్ తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ, బాణాసంచాలు కాల్చడం కానీ, క్రాకర్స్ కానీ ఇలాంటివి ఏమీ అలౌడ్ లేదండి మనకు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం. సో ఏవి కూడా అలో చేయము. మేడం, అంటే ఏలూరు జిల్లా అంటే చాలా ప్రశాంతమైన జిల్లా. ఈ జిల్లాకు సంబంధించి పోలీస్ బందోబస్తు అంటే రేపు కౌంటింగ్ తర్వాత అల్లర్లు జరిగే అవకాశాలు ఏమైనా ఉంటే గాన ఎటువంటి ప్రదేశాల్లో ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? ఓకే, ఇది మనకి ఏలూరు ప్రశాంతమైన వాతావరణంలోనే మనకి గతంలో ఎన్నికలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఎటువంటి అంటువాడు ఇన్సిడెన్సెస్ రిపోర్ట్ అవుతాయి, లేదంటే ఏదైనా గ్రామాలు కానీ ఎక్కడైనా కూడా అల్లర్లు జరగడానికి అవకాశం ఉంది అనుకునే దగ్గర అటువంటి గ్రామాలను ఏదైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసుకుని అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అండ్ మండల్ లెవెల్లో నోడల్ ఆఫీసర్ ఫర్ ఎంసీసీ ఉన్నారు, అంటే ఎంపీడీఓస్, వీళ్ళ ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నాము. ఎటువంటి అంటువాడు ఇన్సిడెన్సెస్ జరగకుండా టోటల్ ఫోర్స్ డిప్లాయ్ చేసుకోవడం కానీ, అదేవిధంగా ముందుగానే అలర్ట్ చేసేసుకొని అందరూ కూడా ఆఫీసర్స్ అనేది అవైలబుల్గా విత్ కోఆర్డినేషన్తో కూడా మూవ్ అవుతున్నామని. ఇది పరిస్థితి. ఏదైతే మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉంది, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఏలూరు కావచ్చు, భీమవరం కావచ్చు, అన్ని ప్రాంతాలు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్ది గంటల్లో అభ్యర్థుల యొక్క భవిష్యత్తు తెలియవలసిన పరిస్థితి ఉంది. మరోపక్క గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏ అభ్యర్థి కూడా విజయోత్సవ ర్యాలీలో పాల్గొడదని చెప్పేసి ఇప్పటికే కఠినమైన ఈసీ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.